మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. జనవరి మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందో గురువు గారి నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శివనారాయణ. సో 2026 జనవరి మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి అదృష్టాన్ని వీళ్ళకి తీసుకురాబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ధనుసు రాశి అనగానే ముందుగా ఒక రెండు మాటలు. దానికన్నా ముందుగా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి మాసమైనా ద్వాదశ రాశుల వారు అందరూ బాగుండాలి. ఆ రాశులన్నీ బాగుంటే మనకు అంత పెద్దగా పని ఉండదు. ఇంకా అంతే కదా, జనానికి కష్టం వచ్చినప్పుడే కదా ఆ గురువులతో పని, ఆరోగ్యం బాగాలేనప్పుడే కదా డాక్టర్తో పని. కాబట్టి పని లేకున్నా పర్లేదులే కానీ బాగుండాలని కోరుకుందాం. ఇంకా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ధనుసు రాశి వారి గురించి రెండు మాటలు చెప్పాలి. ముఖ్యంగా వీరికి ఆలోచన విధానం చాలా గొప్పగా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం. యావత్ ప్రపంచ స్థాయి కూడా ఎక్కడే సమస్య వచ్చినా ధనుసు రాశి వాళ్ళు ఉంటే కనుక వారిని సలహా కోరితే ఎంత పెద్ద యుద్ధమైనా ఆగుతుంది. భారతం జరిగేటప్పుడు అర్జునుడికి కృష్ణుడికి మంచి అనుసంధానమైనటువంటి విధంగా ఉంటుంది. వారిద్దరిలో ఎవరైనా సరే ధనుసు రాశి వారు ఉన్నట్టయితే అంత యుద్ధం జరిగేది కాదు. భీష్ముడు కూడా అక్కడ యుద్ధం చేశాడు. కౌరవుల్లో కూడా ఒకరు కూడా ధనుసు రాశి వారు ఉండకపోయి ఉండొచ్చు. ధనుసు రాశి వారు ఉండి వారి సలహా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ యుద్ధం ఉండేది కాదు. కాబట్టి ఆ యుద్ధం జరిగిపోయింది. యుద్ధం స్థిరస్థాయిగా నిలిచిపోయింది. కానీ ఎంతోమంది బలై ఉన్నారు, కొన్ని కోట్ల మంది బలై ఉన్నారని చెప్పొచ్చు. యుద్ధం మిగిలిపోయింది కానీ కోట్ల మంది పోయిన ప్రాణాలు రావు. అది మాత్రం మనం గమనించుకోవాలి. ఇక ధనుసు రాశి వారి ఆలోచన అంత గొప్పగా ఉంటుంది. అంటే భారతంలో సైతం ధనుసు రాశి వారు ఉంటే యుద్ధం జరగదని చెప్పినాం కదా, అలానే ప్రపంచంలో ఏదైనా ముఖ్య కార్యాచరణలో ఆలోచించే విధానంలో సలహాదారుల్లో కనుక ధనుసు రాశి వారు ఉన్నట్టయితే యుద్ధం జరగదు, ఆర్థిక సంక్షోభం రాదు, ముందుగానే ఆలోచిస్తారు. ఇక మన నాయకులు అయితే కనుక కొంతమంది ధనుసు రాశి ఉంది. మన రాష్ట్ర నాయకులు కాదు, కేంద్ర నాయకులు ధనుసు రాశి ఉన్నవారు మంచి మంచి పదవుల్లో ఉన్నారు. వారి యొక్క సలహా సూచనల ప్రకారమే మన భారతదేశం ఈ మాత్రం ఉందని కూడా మనం చెప్పొచ్చు ఈ సందర్భంగా. ఎందుకంటే మనకి 2020 సంవత్సరం వస్తుంది. మనం ఏం చేస్తున్నామో తెలియట్లా, ఎక్కడున్నామో అర్థం కావట్లా, ఏం చేస్తామో కూడా అర్థం కావట్లా, ఎలా జీవిస్తామో ఎలా బ్రతకాలో కూడా తెలియట్లా. ఉన్నవాడు దాచుకుంటున్నాడు, లేనివాడు దోచుకుంటున్నాడు. కానీ మధ్యస్థుగా ఉండేటువంటి మిడిల్ క్లాసులు మాత్రం అలా మిగిలిపోతున్నారు. గురువుల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం, వీళ్ళ సలహాలు తీసుకుంటున్నాం, అత్తయ్య మామి మాట వింటున్నాం, తల్లిదండ్రుల మాట వినకపోతే బాగోదను, ఇలా ఏదో రకమైనటువంటి విధానంలో ఉండిపోతూ ఉన్నారు. కాబట్టి ధనుసు రాశి వారికి ఆ విధమైనటువంటి అవసరం లేదు. ధనుసు రాశి వారు ఏకదాటిగా రెండు చేయగలుగుతారు, రెండు చేతులతో రాయగలుగుతారు, వాళ్ళు రెండు చేతులతో సంతకాలు చేయగలుగుతారు. అంటే వాళ్ళ మైండ్ రెండు ఒకేసారి పనిచేస్తాయి. అంత మేధాశక్తి ఉంటారు. కాబట్టి జాబు బిజినెస్ రెండు చేస్తారు వాళ్ళు. అలాంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ధనుసు రాశి వారు. మీకు ఎక్కడైనా ఎవరైనా చాకచక్యంగా కనిపిస్తూ ఎడం చేత్తో కుడి చేత్తో రాసేవారు ఉండి మంచి తెలివితేటలు ఉన్నారంటే కనుక ఇక ఏం అడగండి, వారు ధనుసు రాశి వారే. ఖచ్చితంగా వారు ధనుసు రాశి వారే ఉంటారు. అంత గొప్పగా ఉంటారు, నలుగురిలో భిన్నంగా కనిపిస్తారు. కాబట్టి అలాంటి ధనుసు రాశి వారికి ఈ జనవరి మాసం 2026 సంవత్సరం వచ్చింది. అంటే 2026 సంవత్సరం వచ్చింది. కలియుగాంతం చాలామంది చెప్తారు. కలియుగాంతం మళ్ళీ వీడు 10 జన్మలు ఎత్తినా రాదు, కానీ కలియుగాంతం అని చెబుతాడు. అది ఏంటో నాకు అర్థం కాదు. కాలజ్ఞానం అంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానానికి కలియుగానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. ఇలా ప్రశ్నలు ఆన్సర్ లేనటువంటి ప్రశ్నలు చాలా ఉండిపోతాయి ప్రపంచంలో. అవి నాకు అర్థం కానటువంటివి. ఇకపోతే చెప్పుకునేవాడు చెప్పుకుంటూ ఉంటాడు, చూసేవాడు చూస్తూనే ఉంటాడు, కామెంట్ కొడుతూనే ఉంటాడు. అది వేరే విషయం. ఇక ధనుసు రాశి వారు మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఈ జనవరి మాసంలో అతి అసలైనది ఆర్థిక సంక్షోభం. ప్రపంచం అంతా ఎడిపోతున్నా కూడా ధనుసు రాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ప్రపంచం అంతా సంక్షోభంలో ఉన్నా కూడా ధనుసు రాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అది వాళ్ళది రిజర్వ్ బ్యాంక్ లాంటిది, వాళ్ళది ఇన్సూరెన్స్ లాంటిది. కాబట్టి వాళ్ళ దగ్గర బ్యాంక్ ఎప్పుడు రెడీగా సిద్ధంగా ఉంటుంది. పాకెట్లో డబ్బులు లేవంటే 10,000 రూపాయలు ఉంటుంది మినిమం ఇండియన్ మనీలో. కాబట్టి ధనుసు రాశి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటే నమ్మకండి ఎవరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వాళ్ళు చేసే మంచి కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎవరైనా సరే అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇరు, అవసరాన్ని బట్టి డబ్బులు ఇస్తారు. శత్రువుకైనా ప్రేమించండి, వాటేసుకొని హక్ చేసుకొని కాదు, ప్రేమించేటువంటి గుణంతో అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ధనుసు రాశి వారు ఆదుకుంటారు. అందరూ అనుకుంటారు ధనుసు రాశి వారు వ్యసనం, వాళ్ళు ఏం ఆదుకోలేరు, వారు ఏం చేయలేరని. ధనుసు రాశి వారు ఇంట్లో ఒకరుంటే కూడా ఆ ఇల్లు సుసంపన్నంగా ఉంటుంది, ఆ ఇల్లు సుస్వదనంగా ఉంటుంది, బహువిధంగా ఉంటుంది. కాబట్టి ఆ ధనుసు రాశి వారి ఇంట్లో ఒక్కరున్నా కూడా ఆ కుటుంబం మొత్తం చాలా బాగుంటుంది. కాకపోతే ఒకటి, మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడైనా సరే దయచేసి దానికి కొన్ని దానాలు ఉంటాయి.
కొన్ని పుట్టగానే చేయనటువంటి వారి శాంతులు పూజలు ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి వలన పితృదోష కూడా ఏర్పడి గ్రహరీత్యా దోషాలు ఏర్పడి కొంతమందికి ఇబ్బంది పడి ఎదగలేని తత్వము, ఎంత చేసినా కూడా ముందుకెళ్ళిన తత్వం ఉంటుంది. కాబట్టి ఈ జనవరి మాసంలో వచ్చేటువంటి మకర సంక్రాంతి ఉంది, ప్రత్యేకమైన పర్వదినాలు ఇవి. పెద్దలకు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ మూల నక్షత్రం రోజు చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేసుకున్నట్టయితే వారికి మంచి సానుకూల వాతావరణం, అంటే వీరితో పాటు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కదా, వీరందరూ కూడా వీరికి చెప్పకుండా పై స్థానానికి వెళ్తుంటారు. వీరు అక్కడే ఉంటారు, పోస్ట్ ఆఫీస్లో మాస్టర్ లాగా, ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ లాగా అలా పడి ఉంటారు. వీరికి ఎదుగు నేర్చుకునే వాళ్ళు మంచి మంచి స్థానాల్లో ఉంటారు, వీళ్ళు మాత్రం అలా హెడ్ మాస్టర్లా ఉంటారు. 15 సంవత్సరాలుగా వచ్చేసిన తర్వాత ఈ కళ్ళ అరే రాముడు నువ్వారా అనే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అదే నొలక మంచం, అదే పొరుపు, అదే తిండు, అదే ఇల్లు, అదే జాబు, ఏముండదు, పిల్లలు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి కూడా మనము ఆ జాతకం తగ్గట్టుగా పరిహారాలు చేసినట్టయితే కొంతమేర ఇబ్బంది తొలగలని, ఆ పరిహారాలు చేసేదానికి కూడా అదృష్టం ఒకటి ఉంది. ఇప్పుడే ఎందుకు చెప్తున్న పరిహారం అంటే ఈ జనవరి మాసంలో 17వ తారీఖు వరకు కూడా ఈ ధనుసు రాశిలోనే కొనసాగేటువంటి రవి, ధనుసు రాశిలోనే కొనసాగేటువంటి బుధుడు, అలానే కుజుడు, వీరితో పాటు చంద్రుడు కూడా 4వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఆ టైంకల్లా 4, 5, 6వ స్థానంలోకి ఉంటారు. వీటితో పాటు శుక్రుడు, ఈ 4 గ్రహాల కలయికతో ఇక్కడ చూస్తేనేమో మళ్ళీ 2వ స్థానంలో రాహు, 4వ స్థానంలో శని. ఇలాంటి అదృష్టం మళ్ళీ రావాలి వీళ్ళకంటే పుష్కర కాలం ఆగాలి. అంటే 12 సంవత్సరాలు అయినా కూడా ఈ 4 గ్రహాలు మళ్ళీ కలవు, మళ్ళీ వేరే వేరే వస్తాయి. కాబట్టి ఈ యొక్క అదృష్టం ఇప్పుడు గనక వీరు పితృదోషాలకి, కాలసర్పదోషం, నాగదోషం, కుజుదోషం, కలత్ర దోషాలు అంటే శుక్రుని సంబంధించిన దోషాలు, బుధుని దోషాలు ఏమైనా ఉంటే నవగ్రహ శాంతి, నవగ్రహ హోమం, నవగ్రహ పూజ, నవగ్రహాలకి అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగ, జపాలు చేస్తే కూడా వారికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా పితృదోషాలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ప్రత్యేకంగా వీరి కోసం చెప్పేటువంటి ప్రక్రియ ఇది చేసుకొని ఖచ్చితంగా ఇలా చిటికలో బాగుపడవచ్చు. అదొకటి. ఇకపోతే రెండోది విదేశీయానం. ఈ నెల రోజులు వీరికి విదేశీయానం మానుకోవడం మంచిది, అసలు విదేశీ ఆలోచన మానుకోవడం మంచిది. వీరు ఎట్లా ఉంటారంటే ఉన్న వాళ్ళని, కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని, బాధ్యత తీసుకున్న వాళ్ళు వదిలిపెట్టలేరు. వీరికి మనస్ఫూర్తిగా ప్రేమించేస్తారు. వాళ్ళు దగ్గర అయ్యారంటే దూరం చేసుకోలేరు. ఇది అవకాశంగా ఇంకోళ్ళు తీసుకోకండి దయచేసి. కూడా వీళ్ళ రాశిని బట్టి చెప్తా ఉన్నాను, కానీ ఈ రాశి వాళ్ళు ఇలా ఉంటారా అయితే మనం ఆడుకోవచ్చని వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా దయచేసి చేయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ మైండ్ సత్వం. కాబట్టి ఈ యొక్క రాశి వారు, ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశి వారికి ఎవరు కూడా హాని చేయకండి. వీరు దైవ స్వరూపులుగా ఉండేటువంటి రాశివారు. వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందుకే కష్టాలు పడుతూ ఉంటారు, ఎప్పటికీ కూడా ఎదగలేని జీవితాలు ఉంటా ఉంటాయి అన్నమాట హెడ్ మాస్టర్లా. కాబట్టి వీరికి కూడా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు జనవరి మాసంలో పితృదోషాలు కనుక వీరు పరిహారం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. నిరుద్యోగులు కూడా మంచి మంచి వార్తలు వినొచ్చు అంటారు. నిరుద్యోగులకి అయితే జాబ్ ఆఫర్ రావచ్చు, కానీ కాల్ లెటర్ అయితే రాకపోవచ్చు. జాబులు ఉన్నాయి కానీ చేసుకోవాలి. వీరికి జాబ్ ఖచ్చితంగా కావాలంటే కనుక ఉన్న జాబ్ మానేయకూడదు. కొత్త జాబులు రావాలంటే కనుక మార్చి 15వ తారీఖు తర్వాత వీరికి జాబులు ఇప్పుడైతే కనపడట్లేదు. ఇక జాబుల విషయంకి వస్తే వీడికి దాని గురించి ఆలోచించకూడదు. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా సరే ఉన్న జాబ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి యుగోతత్వానికి పోయి జాబ్ మానేయకూడదు. ఖచ్చితంగా సఫర్ అవుతాము 2 మాసాలు మాత్రము. ఫిబ్రవరి కాదు, మార్చి 15 తర్వాతనే జాబ్. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అంటారు. కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు అనుకుని ముందుకెళ్ళొచ్చు అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే వాళ్ళని నమ్మి పెట్టకూడదు. వీరే ఉండాలి, కర్మ క్రియ కర్త వీరే ఉండాలి, సిగ్నేచర్ పవర్ వీరిదే ఉండాలి. అప్పుడు బిజినెస్ చేసుకోవచ్చు. వీళ్ళకి బిజినెస్ అంటే మార్కెటింగ్, షేర్స్ లాంటి వాటిలో అయితే బాగానే ఉంటుంది. బట్టల దుకాణాల వాటిలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ కర్మ క్రియకర్త వీరే ఉండాలి. వేరే వాళ్ళని నమ్మి ఇచ్చేసామంటే మాత్రం డబ్బులు రావు. ఖచ్చితంగా లాస్ అవుతాం, నష్టపోతాం, శత్రువు అవుతారు. కాబట్టి ఎవరిని చేయకూడదు. భార్యాభర్తల బంధ సంబంధాలు ఏ విధంగా ఉండవు? భార్యాభర్తలు పెళ్ళి అయిన వారికి అయితే మాత్రం తలదించుకొని బతికేస్తారు. ఇక కొంతమంది భార్యలు కానీ భర్తలు కానీ వాళ్ళకింతలో వాళ్ళే వీళ్ళ మీద లేనిపోయినటువంటి రూమర్స్ చెప్పేసి వెళ్ళిపోయేటువంటి కండిషన్ కనిపిస్తుంది. జనవరి 17 తర్వాతనే ఉంది. ఇది కూడా మంచి ఎలా అయితే వస్తుందో చెడు కూడా చూడండి. అదృష్టం అంటే అలా ఉంటుంది. మంచి చెడు కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట వీరికి. కాబట్టి భార్యలు ఏదైనా కొత్తగా పెళ్ళైన వారు అర్థం చేసుకున్న వారి అయితే కనుక భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, వెళ్ళిపోయేటువంటి యోచన, ఆలోచన, కొంతమందికి అయితే విడాకుల వరకు వెళ్ళేటువంటి యోచన అయితే కనిపిస్తుంది జనవరి మాసంలో. కాబట్టి
ఏం పర్వాలేదు, ఏమైనా మళ్ళీ అర్థం చేసుకొని వారే దగ్గరికి వస్తారు. ఈ యొక్క మాసం మొత్తం కూడా పిల్లల గురించి, పెళ్లి గురించి, భార్యల గురించి, భర్తల గురించి అయితే ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే వెళ్ళే వాళ్ళని చూస్తుండండి, వచ్చే వాళ్ళని చూస్తుండండి. పోతూ ఏమి ఇస్తారు, వస్తూ ఏం తీసుకొస్తారు, అంతమించి వేరే ఏమి మనం ఆలోచించలేదు. కాదే రాశివారు మంచివారు కాబట్టి వీరి మంచితనానికి గుర్తించి వారి ఇంట్లో వాళ్ళు మళ్ళీ వెలగొట్టేసి, లేదురా బాబు మీ భార్య దగ్గరికి వెళ్ళు, మీ భర్త దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి మళ్ళీ పంపించేది ఉంది. కాబట్టి మీరు దిగులు పడకండి, బాధపడకండి, ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. స్ట్రెస్ అయితే మాత్రం వీరికి ఆరోగ్య సమస్య ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాహు 2వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి హార్ట్ అటాక్, లంగ్స్ ఇలాంటి పోయేటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. కాబట్టి వీళ్ళకి కొంతమందికి బ్లడ్కి సంబంధించినటువంటి క్యాన్సర్స్ ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమందిలో సోరియాసిస్, పెరాలసిస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏజ్ని బట్టి 44-45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళైతే కొంచెం ప్రికాషన్ తీసుకుని జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక విశేషంగా కొత్త సంవత్సరం మొదటి నెల అంతా మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? గురువుని నమ్మకూడదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళకూడదు, వీరి మూఢనమ్మకాలని చెప్పకూడదు. జాతులుగా నక్షత్రాలు ఉన్నాయి, రాసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, లగ్నాలు ఉన్నాయి, వీరికి గోచారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గురువుని నమ్మి గురువుకి సాష్టాంగ నమస్కారాలు, కాళ్ళు పట్టుకు లాగటాలు, గురువే దైవంతోనే గురువే దేవుడు అని చెప్పి చేయకూడదు. గురువే దేవుడే. దేవుని ధ్యానంలో ఉంటే సరిపోతుంది. ఎవరిని నమ్మేటువంటి యోచనలు వీళ్ళు ఉండరు. మామూలుగా అయితే అంత ఈజీగా ఎవరిని నమ్మరు వీళ్ళు. ఒకవేళ నమ్మారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మంచివాళ్ళై ఉంటారు. మంచివాళ్ళని తప్పితే ఎవరిని నమ్మరు వీళ్ళు. కాబట్టి అలాంటి యోచనకి వెళ్ళరు వీళ్ళు. అనవసరం వాటిలో డబ్బులు ఖర్చు పెట్టరు, జాగ్రత్త దాచిపెడతారు. జాగ్రత్త దాచిపెట్టి ఎవరికైతే అవసరం వారికి ఇస్తారు. మంచి తత్వం ఉన్నటువంటి రాశి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. 2026 సంవత్సరంలో అన్ని పరిహారాలు చాలా ఉంటాయి. కానీ వీరికి అత్యద్భుతమైన పరిహారం కూడా ఉంటుంది. ఆ పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల కన్నా ముందు ఈ యొక్క ధనుసు రాశి వారికి కొన్ని రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే, మనము మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు, వాటి వలన ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రాలేరు. గురువు దగ్గరికి వస్తే వేలకు వేలు అయిపోతూ ఉంటాయి. మంచి గురువులు ఎవరు ఎంచుకోలేరు. కాబట్టి వస్తువులే కదా, డబ్బు పోయినా వస్తువు వస్తుంది, అది వాడుకుంటే మంచి అయితే మంచిది, చెడైతే చెడవుతుంది. కాబట్టి మనం మంత్రోచ్చారణ చేసేస్తాం. భార్య భర్త దూరం అవుతున్నారు, ఆర్థిక పరంగా ఎదగలేకపోతున్నా, ఏ పని చేసినా ముందుకు రాలేకపోతున్నాను, నాకేదో అవుతుంది, అష్టదిబ్బంది అవుతుంది, ఇలాంటి చాలా ఉంటాయి. అనుకున్న జీవితం జాతక ప్రకారంగా నాకు లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఏదో జరుగుతుందనే కదా అర్థం. అవన్నీ కూడా మన దగ్గర రాకుండా ఉండాలంటే కొన్ని రకాల వస్తువులు పాజిటివ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తింటంతో మనకు ఓపిక వస్తుంది, కానీ తిన్నది అలానే ఉంటే రోగం వస్తుంది. కాబట్టి అలానే మనకి నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ పోవడానికి కొన్ని రకాల వస్తువులు మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ఇంటికి ఉంటాయి, మనిషికి ఉంటాయి. కాబట్టి ముందుగా మనం చూసుకున్నట్టు కనుక వీరికి ఈ యొక్క సోపు, ఇలాంటి సోప్స్ ద్వారా భార్యాభర్తలు దూరమైనా, పిల్లలు పెద్దలు దూరమైనా, ఎక్కడైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నా, ఎవరైనా మనల్ని బాధిస్తున్నా, ఇవన్నీ కూడా మనం వేయించుకోవడానికి ముందు అంటారు, మరుగు ముందు ఇలాంటివి ఉంటాయి. అవన్నీ పోయేదానికి ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు పాపం పెళ్లి చేసుకుంటారు, లవ్ మ్యారేజ్ అంటారు, రోడ్డు మీద పడిపోతూ ఉంటారు. నమ్మి మోసం చేస్తారు, నమ్మించి మోసం చేస్తారు. మగ పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు వీళ్ళని లేదు, అన్ని రకాల అసలే ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చిన్నపాటి పరిహారం ఏంటంటే, మనం మంత్రం చేసిస్తాం. వాళ్ళు ఒక్కో దగ్గరికి రావడానికి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబం బయటికి ఎప్పుడు రాలేదు, ఇలాంటి తెలియదు, వాళ్ళకి ఏం చాలా అర్థం కాదు. చాలామంది ఇలా బలవుతున్నారు. నా దగ్గరే 12,000 మంది పైన ఉన్నారు ఇలా బలైన వాళ్ళు. అదేమంటే గురువు దగ్గరికి వెళ్తే గురువు బలి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గురువు అవసరం అయిపోతుంది, వాళ్ళ అవసరం వీళ్ళ అవకాశం అయిపోతుంది. వాళ్ళు బలి చేసేవాళ్ళు ఉన్నారు. హిప్నటైజ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, పని అవ్వకుండా చేయడం, ఇలాంటి చాలా నడుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలంటే మన వంతు మనం చేద్దాం లోకల్యానాథ్ కోసం. దానికోసం అయితే మంత్రం చేసినటువంటి వస్తువులు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇది ముఖ్యమైనటువంటి సోపు. ఇది ఇంట్లో వాడించుకోవాలి, తినడానికి కాదు, ఇది రాసుకోవడానికి, రుద్దుకోవడానికి. దాంతోపాటు ఈ యొక్క ఒత్తులు, వారికి ఏ సమస్య ఉంది ఆ సమస్యను బట్టి ఈ ఒత్తులు అయితే ఉంటాయి. ఈ ఒత్తుల లోపల యంత్రాలు ఉంటాయి. దీన్ని పెట్టుకొని కాల్చుకోవాలి. కాల్చుకుని దీని వైపు కూర్చొని చూస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇలా చిటికలో పోతాయి. కాబట్టి ఇది ఒకటి కోర్సు ఉంటుంది. ఈ ఒత్తులు కూడా పనిచేస్తాయి. దీంతోపాటు ఉంగరం, ఈ రాశి వారు కనుక కొన్ని ఉంగరాలు పెట్టుకుంటే మంచి పని చేస్తుంది. ఈ రాశి వారికి సమస్య కాదు, నాకు వారి పని ఏంటి, వాడి అవసరం ఏంటి, జాబా, గ్రోతింగా, బిజినెస్సా, మ్యారేజ్ అవ్వడమా, లైఫ్లో సెట్ అవ్వలేదా, ఎవరు మాట్లాడట్లేదా, ఏదైనా చెడు క్రియేట్ జరిగిందా, ఇలా వారి సమస్య ఉందో చూసుకొని ఆ సమస్యను బట్టి ఉంగరం ఉంటుంది. మన ఉంగరం కూడా యంత్రాలు ఉంటాయి లోపల ఎదగడానికి జీవితంలో, ఎలాంటి నరదిష్టి రాకుండా ఇవన్నీ కూడా వేసుకొని ఇస్తాం అన్నమాట. ఈ ఉంగరం కూడా ఉంటుంది. వీటితో పాటు దేవుని జ్ఞానం కూడా కావాలి మనకి. ఇలాంటి వస్తువులు సమస్యను బట్టి ఇచ్చేదానికి ఉంటుంది. వీటితో పాటు మనకి సరస్వైన ధరల్లోనే వారి చెంతకే చేర్చడం మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. దీంతోపాటు దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా కావాలి. దేవుని యొక్క కృపా కటాక్షాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర మనిషి జీవితంలో. అది ఏ మతమైనా, ఏ కులమైనా సరే దేవుని ధ్యానం ఖచ్చితంగా కావాలి, లేదా యోగా జ్ఞానం కావాలి. అలానే ఈ యొక్క రాశివారు
ధనుసు రాశి వారు ఏదైతే ఉన్నారో వీరికి దేవుని యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఎక్కడైనా సరే దక్షిణామూర్తి ఉన్న, దత్తాత్రేయ స్వామివారు ఉన్న, లేదా కుమారస్వామి నాగపడిగలు ఇట్లాంటివి ఉన్నా కూడా అక్కడ అభిషేకార్చన చేసుకోవాలి. సోమవారం లేదా గురువారం రోజున చేయిస్తే చాలా మంచిది. ఇక నటరాజస్వామి కానీ రుద్రాభిషేకం కానీ చేయిస్తే ఇంకా మంచిది వీరికి. ఇకపోతే వీరికి ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే 2 లవంగాలు నైట్ పూట తిని పడుకోవాలి. తిని వాటర్తో పడుకుంటే శుక్రునికి సంబంధించిన దోషం, అలానే రవికి సంబంధించిన దోషం, అలానే కుజుడికి సంబంధించిన దోషం కూడా కొంతమేర తగ్గుతుంది. వీరికి అవ్వాల్సిన పనులు అనేది అవుతాయి. ఎందుకంటే గొడవలు అవుతాయి. ఎక్కడైనా వీరితో మాట్లాడుతున్న గొడవలు అవుతాయి, గొడవ పెట్టుకుంటారు. వీరి మంచితనం తట్టుకోలేక గొడవ పెట్టుకుంటారు. అవన్నీ తగ్గాలంటే ఈ లవంగాలు తినేసి పడుకోండి, తగ్గిపోతుంది. దీంతోపాటు దేవుని యొక్క అనుగ్రహం అంటే ఇలాంటి వాటికి అభిషేకం చేసుకుంటే బాగుంటుంది. వీరికి కలిసి వచ్చిన కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, రెడ్ కలర్ వీరికి బాగుంటుంది. అలానే బేబీ పింక్ అది కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక్కడ వీరికి నెంబర్ వచ్చేసి 9, 5, 6 ఈ 3 నెంబర్ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి గురువారం, శుక్రవారం ఈ వారాలు కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకొని ఇంకేదైనా సమస్య ఉంటే కూడా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా చూపించడానికైతే ప్రయత్నం చేద్దాము. ఈ కొత్త సంవత్సరం జనవరి మాసం ధనుసు రాశి వాళ్ళకి బాగా కలిసి రావాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు.